అందరికీ నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి చిలుకూరి. నేను నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ ఫర్ నాడ్స్. ముందుగా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అనాదిగా మహిళలు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు పేరిట అనేక వివక్షలు ఎదుర్కొంటూ పితృస్వామ్య సమాజం విధించిన అనేక కట్టుబాట్లను ఛేదించుకొని ఇప్పుడిప్పుడే సాధికారత దిశగా అడుగులు వేస్తున్న నేటి మహిళల గొప్పతనం గురించి పరిచయం చేస్తూ సమాజంలో వారి పాత్రను ఇనుమడింపచేస్తున్న పావని కిషోర్ గారికి నా ధన్యవాదములు. సాధికారత అంటే ఒక్కసారే స్విచ్ వేస్తే వచ్చేది కాదండి. నిజమైన సాధికారత అంటే మనపై మనకు నమ్మకం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. అది విద్య మరియు ఆర్థిక స్వతంత్రం వల్లనే సాధ్యమవుతుంది. విద్యాధికురాలైన మహిళ తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకోగలదు. స్వయంగా ఎవరిపైన ఆధారపడకుండా ఎదిగే అవకాశం ఉంటుంది. రెండవది, ఆర్థికంగా స్వతంత్రమైన మహిళ తన కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తూ అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో ఏమైనా చేయగలనే నమ్మకం కలుగుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ముందుగా తమను తాము మార్చుకోవాలి. మనలో రాని మార్పు సమాజంలో కూడా రాదు. ఇంకా ఆడపిల్లల స్థితిని మెరుగుపరచడంలో కుటుంబ పాత్ర, సమాజం పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే నిజమైన సాధికారత సాధ్యం. ఈరోజు ఒకరి జీవితాన్ని మనం మార్చగలిగితే అది తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఉమెన్ ఆర్ ద రియల్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ సొసైటీ. ఎవ్రీ డే రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ద బెస్ట్. ధన్యవాదములు.